నమస్కారం అండి కన్వీనర్ సత్యనారాయణ గారు. నమస్తే సార్. లాసెట్ కన్వీనర్గా మీరు వరుసగా రెండో ఏడాది కూడా అంటే 2023-24 విద్యా సంవత్సరానికి కన్వీనర్గా కొనసాగారు. అలాగే 2024లో జరిగే పరీక్ష అంటే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మరియు కన్వీనర్గా లాసెట్కి కన్వీనర్గా కొనసాగుతున్నందుకు మీకు ముందుగా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సార్. గత ఏడాది చాలా చక్కగా విజయవంతంగా మీరు ఈ పరీక్షను నిర్వహించడం జరిగింది. దానికి కూడా మరొకసారి మీకు మా శుభాభినందనలు. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు మీరు చెప్పిన నివేదిక ప్రకారం మీరు తీసుకున్నటువంటి అంటే స్వీకరించిన దరఖాస్తులు గతం కంటే కూడా సుమారు 4000 వరకు అధికంగా రావటం జరిగింది. మరి ఈ మార్పుని మనం ఏ విధంగా గమనించాలి? అంటే విద్యార్థుల్లో లా విద్య పట్ల ఆసక్తి పెరిగిందా, లేకపోతే ఈ లాసెట్ ప్రమోషన్లో భాగంగా అంటే విద్యార్థులకి ఈ పరీక్ష అవగాహన గురించి అవేర్నెస్ చేయడంలో మీ వంతు ఏమైనా కృషి చేయడం జరిగిందా? అవును సార్. విద్యార్థుల్లో లాసెట్ మీద లా కోర్సు మీద ఆసక్తితో పాటు మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా మీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అనేక వాట్సాప్ గ్రూపుల ద్వారా రాష్ట్రం మొత్తము మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో మనం విద్యార్థులకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. అందువల్ల మనకు దాదాపుగా 23% లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం అధికంగా అప్లికేషన్స్ రావటం జరిగింది సార్. విద్యార్థుల సంఖ్య పెరిగినట్లుగా ఇప్పుడు పరీక్షా కేంద్రాలని పెంచటం, అలాగే పరీక్ష నిర్వహణకు సంబంధించి సిబ్బందిని పెంచటం, ఇలాంటి ఏర్పాట్ల విషయంలో మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏమిటి? లాస్ట్ ఇయర్ మనకు 86 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఈ సంవత్సరం విద్యార్థులు పెరిగినందువలన 105 పరీక్షా కేంద్రాలను టీసీఎస్ వారు ద్వారా ఐడెంటిఫై చేసి మనం ఎగ్జామ్ కండక్ట్ చేయటం జరుగుతుంది. 105 సెంటర్స్కి 105 మందిని అబ్జర్వర్స్గా అరేంజ్ చేశాము. వారితో పాటు ఒక్కొక్క టౌన్లో ఉన్నటువంటి 5 సెంటర్లకి 6 సెంటర్లకి ఒకళ్ళు చొప్పున స్పెషల్ అబ్జర్వర్స్ని కూడా మనం అలాట్ చేయటం జరిగింది. విద్యార్థులకు ఎటువంటి లోటు లేకుండా వారికి ఏదన్నా ఆ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఇబ్బంది లేకుండా చూడటం కోసం మనం అబ్జర్వర్స్ని స్పెషల్ అబ్జర్వర్స్ని కూడా నిర్ణయించడం జరిగింది సార్. కన్వీనర్ గారు, గత ఏడాది ఈ లాసెట్లో ఉత్తీర్ణత పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది? లాస్ట్ ఇయర్ 19,014 అప్లికేషన్స్ వచ్చాయండి. వారిలో 16,000 మంది దాదాపుగా 16,000 మంది క్వాలిఫై అయ్యారు. దాంట్లో మనకు గత ఏడాది లెక్క ప్రకారం దాదాపుగా 8,000 సీట్లు ఉన్నాయి. అది 3 ఇయర్స్ కోర్సు కానీ 5 ఇయర్స్ కోర్సు కానీ పీజీ కోర్సులలో కానీ. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంటే కూడా ఎక్కువ దరఖాస్తులు వచ్చినాయి. ఈ సంవత్సరం కోర్సులు ఎన్ని ఉంటాయి అనేటువంటిది అంటే ఎన్ని సీట్లు ఉంటాయి అనేటువంటిది మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే అది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ద్వారా కొత్త కాలేజీలు రావచ్చు, సీట్లు సంఖ్య పెరగవచ్చు. అందువల్ల ఎగ్జాక్ట్గా ఇన్ని సీట్లు ఉంటాయి పలానా కోర్సుకి అని ఇప్పుడే చెప్పడం అనేటువంటిది కష్టమవుతుంది సార్. మీ వరకు దరఖాస్తులు స్వీకరించే విషయంలో కానీ, లేకపోతే విద్యార్థులకి హాల్ టికెట్లు జారీ చేసే క్రమంలో కానీ, అలాగే పరీక్ష నిర్వహణ విషయంలో కానీ విద్యార్థులకి ఎలాంటి ఫిర్యాదులు లేవండి. ఎటొచ్చి ఈ పరీక్షా కేంద్రాలని కేటాయించిన విషయంలోనే చిన్న సమస్య తలెత్తిందని, మరీ ముఖ్యంగా అది ఈ సంవత్సరమే ఎక్కువగా ఉందని చెప్పేసి ఒక కామెంట్ అనుకోండి, లేకపోతే విమర్శ అనుకోండి, లేకపోతే పిల్లల నుంచి విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదు అనుకోండి, ఏదైనా కానీ ఓకేనా, ఇది ఎంతవరకు నిజం అంటారు? దీనికి కారణాలు ఏమై ఉంటాయి? యాక్చువల్గా మనకు 105 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో 7వ 8వ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ డిజిటల్ సెంటర్స్ అంటే కంప్యూటరైజ్డ్ సెంటర్స్. ఒక్కో సెంటర్లో కెపాసిటీ 150, 200, 300 అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఆ సెంటర్ నుంచి ఉంటుంది.
మనకు జనరల్గా సిటీస్లో మన ఏరియాలో ఆంధ్ర యూనివర్సిటీ ఈ రీజియన్లో మనకి ఎక్కువగా అప్లికేషన్స్ రావడం కూడా జరిగింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ టైప్లో సాఫ్ట్వేరే ఆ విధంగా డిజైన్ చేయబడి ఉంది. ఫస్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో గుంటూరు రీజియన్ పెట్టుకున్నారనుకోండి, అతనికి ఆ గుంటూరులో ఉన్నటువంటి ఏదో సెంటర్కి సీటు అలాట్ అవుతుంది, ఎగ్జామ్ సెంటర్గా అలాట్ అవుతుంది. సెకండ్ క్యాండిడేట్ అగైన్ గుంటూరు పెట్టినట్లయితే ఆ క్యాండిడేట్కి కూడా గుంటూరు అలాట్ అవుతుంది. ఆ విధంగా సెంటర్లో ఎగ్జామ్ సెంటర్లో ఎన్నైతే మనకు సీట్లు ఎన్నైతే మనం ఎగ్జామ్ పెట్టడానికి అరేంజ్ చేయగలమో అంతమందికి అయిపోయిన తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎక్కడైతే ఇచ్చారో ఆ సెకండ్ ప్రిఫరెన్స్కి వెళ్ళిపోతుంది. సెకండ్ ప్రిఫరెన్స్లో కూడా ఖాళీ లేకపోతే థర్డ్ ప్రిఫరెన్స్కి అట్లా సాఫ్ట్వేర్ అట్లా తయారు చేశారు. అది మాన్యువల్గా మనం చేసేటువంటిది కాదు. అందువల్ల లాస్ట్లో ఎవరైతే అప్లికేషన్స్ పెడుతున్నారో వాళ్ళు అనుకున్నటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రిఫరెన్సెస్ కాకుండా ఫోర్త్ ఫిఫ్త్ ప్రిఫరెన్స్కి కూడా వెళ్ళాల్సి వచ్చింది. దానివల్ల వాళ్ళకి అనుకున్నటువంటి ప్లేస్ గుంటూరు వాళ్ళు ఆ గుంటూరు, విజయవాడ, ఏలూరు, ఒంగోలు, చీరాల ఇట్లా ఉన్నాయి. కొంతమంది వాళ్ళకి తెలియక గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం అని పెడతారు. అట్లా థర్డ్ ప్రిఫరెన్స్ విశాఖపట్నం పెట్టినప్పుడు అక్కడ ఖాళీ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి సీట్ అక్కడ అలాట్ అవుతుంది, అంటే ఎగ్జామ్ సెంటర్గా అక్కడ అలాట్ అవుతుంది. అంతేగాని మనం మాన్యువల్గా చేసేటువంటిది ఏమీ లేదు. అక్కడ సాఫ్ట్వేర్ అట్లా డిజైన్ చేశారు. అది వాళ్ళు విద్యార్థులు అనుకోవటమే కానీ దూరం వేశారు, దగ్గర వేశారని ఎటువంటి పొరపాటు కూడా జరగలేదు. కొంతమంది రిప్రజెంటేషన్ హెల్త్ పరంగా కానీ కొంతమంది ఫిజికల్ అండ్ క్యాప్ట్ వాళ్ళు కానీ వేరే ప్రదేశానికి దూరం వెళ్ళలేము అని అన్నప్పుడు నా ప్రయత్నంగా నేను అప్రూవల్ చేసి టీసీఎస్ వాళ్ళతోటి ఏపీ ఆన్లైన్ వాళ్ళతోటి చూసాము. అక్కడ వాళ్ళు అడిగిన దగ్గర కనుక సీట్ ఏమాత్రం ఖాళీ ఉన్నట్లయితే వాళ్ళకి అలా అరేంజ్ చేయటం జరిగింది. తర్వాత వాళ్ళ అప్లికేషన్స్లో చాలామంది డిజిటల్గా మనం అప్లై చేస్తూ ఉంటారు. సెల్ ఫోన్ నుంచి కానీ నెట్ సెంటర్స్ నుంచి కానీ వాళ్ళ నేమ్స్ కరెక్షన్స్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్, లాస్ట్ ఎడ్యుకేషన్ హాల్ టికెట్ నంబరు కరెక్షన్స్, ఇట్లాంటి దాదాపుగా 600-700 మంది దాదాపుగా కరెక్షన్స్ పంపిస్తే అన్నీ సెటిల్ చేసి అందరికీ ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ అన్నీ మార్చడం కూడా జరిగింది. నిన్న సాయంత్రం 5 వరకు కూడా మార్చడం జరిగింది. కాబట్టి ఎంతప్పటి విద్యార్థులకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సరైన మార్గంలో సరైన సెంటర్లో పోవటానికే ప్రయత్నం చేశాం. అందువల్ల మా వైపు నుంచి ఎటువంటి లోటు లేదు అని చెప్పేసి నా భావన సార్. హాల్ టికెట్ల జారీ వరకు చాలా స్పష్టమైనటువంటి విధానాన్ని అవలంబించి విద్యార్థులకి ఎంతో మేలు చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. మరి ఈ పరీక్ష నిర్వహణ రోజు అంటే 9వ తేదీ జూన్ 9 ఆదివారం, ఈ రోజున మీరు పరీక్ష నిర్వహించేటప్పుడు 2 గంటలక ప్రారంభమయ్యేది, 2:30 to 4. అయితే 1 నిమిషం ఆలస్యమైన పరీక్ష హాల్లోకి అనుమతించము అన్నారు. సరే, మరి ఎంత సమయానికి ముందుగా వారు పరీక్ష కేంద్రంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది? 1 గంట నుంచి వాళ్ళు 2:30 వరకు, అంటే దాదాపుగా 1.5 అవర్ ముందే వాళ్ళని పరీక్షా కేంద్రంలోకి అలౌ చేయటం జరుగుతుంది. కాబట్టి ఏదన్నా దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఉన్నట్లయితే వాళ్ళని ముందుగానే 1 గంట లోపులోనే రావాలని మనవి చేస్తున్నాను సార్. కన్వీనర్ గారు, మరి ఇప్పుడు పరీక్ష నిర్వహించబోతుంది ఆన్లైన్ ఎగ్జామ్, అంటే కంప్యూటర్ల ద్వారా. సార్, ఏదైనా ఒక సాంకేతిక సమస్య తలెత్తినట్లయితే, మరి కంప్యూటర్ నిలిచిపోవటం, ఆ విద్యార్థి పరీక్ష రాయలేకపోవటం జరిగినట్లయితే దానిని నివృత్తి చేయటానికి, లేకపోతే అతని సందేహాలను నివృత్తి చేయడంతో పాటు లేకపోతే దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా మీరు ఆలోచించారా? ప్రతి ఎగ్జామ్ సెంటర్లో బఫరు లాగా 2-3 సిస్టమ్స్ ఉంచుతారండి. దానికి ఏదన్నా సాఫ్ట్వేర్ సిస్టంలో ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళని మార్చడానికి అక్కడ టెక్నీషియన్స్ ఉంటారు. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ సాల్వ్ చేయడానికి. జనరల్గా లాస్ట్ ఇయర్ మనం ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా, కండక్ట్ చేసినప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడా రాలేదు.
విద్యార్థులందరూ కూడా సహకరించారు. 2:30 కల్లా లోపలికి రావటం జరిగింది. సో ఈ సంవత్సరం కూడా అలాంటి ఏమీ లేకుండా ఉండాలని కోరుకుంటూ వాళ్ళకి ఇలాంటి ఏమి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయటం కూడా మనకు TCS వాళ్ళ ద్వారా AP ఆన్లైన్ వాళ్ళ ద్వారా చేయటం జరిగింది. కన్వీనర్ గారు, లాసెట్ కార్యాలయం ద్వారా ఈ పరీక్షల నిర్వహణకు మొత్తం ఎంతమంది సిబ్బంది నిమగ్నమవుతున్నారు? జనరల్గా నేను కన్వీనర్గా ఉన్నాను. నాకు 2 కోర్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. తర్వాత అకౌంటెంట్ ఒకళ్ళు ఉంటారు, అటెండర్ ఉంటారు. అట్లా దాదాపుగా ఒక 6 మెంబర్సు మన ఆఫీస్ నుంచి ఉన్నారు, లాసెట్ ఆఫీస్ నుంచి. అంతేకాకుండా మధ్యలో TCS నుంచి టెక్నీషియన్స్ 2 వస్తూ ఉన్నారు. ఒక పర్మనెంట్గా AP ఆన్లైన్ వాళ్ళు ఈ హెల్ప్ లైన్ కింద ఒక వ్యక్తిని పంపించున్నారు. అతను అన్ని హెల్ప్ లైన్ నంబర్కి అతనికి విద్యార్థులు వాళ్ళ డౌట్లన్నీ ఫోన్లు చేసి అడుగుతుంటారు. అవి మాకు మ్యాక్సిమం వాళ్ళ దగ్గర వెళ్తాయి. ఏదన్నా అతను చెప్పలేకపోతే కన్వీనర్గా నా దగ్గరికి వస్తాయి. నేను వాళ్ళతోటి మాట్లాడి చేయటం జరుగుతుంది. కాబట్టి TCS వాళ్ళు కూడా దాదాపు మధ్యలో వస్తూ ఉంటారు. నిన్నటి నుంచి ఎగ్జామ్ అయిపోయిన దాకా 2 మెంబర్స్ TCS వాళ్ళు మన సెంటర్లోనే ఉంటారు. ఎగ్జామ్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాతనే వాళ్ళు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ ఆఫీస్ ఎంతవరకు అయితే ఉంటుందో టెక్నికల్ మనం క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేయటం కానీ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి TCS నుంచి 2 ఉంటున్నారు, AP ఆన్లైన్ నుంచి ఒకళ్ళు ఉంటున్నారు. తర్వాత మన దగ్గర నుంచి కన్వీనరు, కోర్ టీమ్ మెంబర్స్ 2, ఆఫీస్ స్టాఫ్ 4 ఉంటున్నారు. కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ సాధారణంగా ఏదైనా పోటీ పరీక్షలు అంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఈ పేపర్ లీకేజ్ లాంటి వదంతులు లేకపోతే అలాంటి దురాగతాలు కూడా జరుగుతుంటాయి. ఇలాంటి దుస్సంఘటనలు జరగకుండా మన లాసెట్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రాష్ట్ర లాసెట్ కార్యాలయం ఎలాంటి చర్యలు చేపట్టింది? మన లాసెట్ కార్యాలయంలో నిరంతరంగా సీసీ ఫుటేజ్ ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటాయి. క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ దగ్గర ఎవ్వరు ఇన్వాల్వ్ కారు, నేను ఒక్కడనే ఇన్వాల్వ్ అవుతాను. నేను ఇన్వాల్వ్ కావటం, తర్వాత తీసుకురావటం కూడా మొత్తం దాదాపుగా అదర్ స్టేట్స్ నుంచి, నేషనల్ యూనివర్సిటీస్, లా యూనివర్సిటీస్ నుంచే మన క్వశ్చన్ పేపర్స్ తెప్పించడం జరిగింది. సో అవి ఎవరు ఏంటనేది కాన్ఫిడెన్షియల్ కాబట్టి ఆ విషయం చెప్పకూడదు సార్ ఎక్కడనేది. పేపర్స్ తీసుకొచ్చిన తర్వాత వాటిని మోడరేషన్ చేపిస్తాం. మోడరేషన్ చేపించిన తర్వాత 3 సెట్స్ తయారు చేస్తాం, మొత్తం క్లబ్ చేసి. 3 సెట్స్ ఏ సెట్లో ఏ క్వశ్చన్ ఉంది అనేది ప్రిపరేషన్ చేసిన వాళ్ళకు కూడా తెలియదు. కాబట్టి అది నా ఒక్కడికే తెలుస్తుంది. అది కూడా రేపు సాయంత్రం 2 వరకు TCS వాళ్ళకు కూడా తెలియదు. సో ఆ విధంగా పకడ్బందీగా మనం దాన్ని ఆర్గనైజ్ చేయటం జరిగింది, ప్రిపరేషన్ చేయటం జరిగింది. కాబట్టి మన దగ్గర నుంచి అలాంటి ఏమి జరుగుతాయి అనేటువంటిది మనం ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు సార్. విద్యార్థులు పరీక్షా కేంద్రం చేరుకొని పరీక్ష పూర్తయ్యేంత వరకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే, ఒకవేళ పరీక్షా కేంద్రంలో వారి నెంబరు లేదని కానీ, లేకపోతే పరీక్షా కేంద్రం వద్ద అధికారులు ఒక గుర్తింపు కార్డు లేదని రానివ్వట్లేదని కానీ, ఇట్లాంటి ఏదైనా ఫిర్యాదులు చేయదలుచుకుంటే మన కన్వీనర్ కార్యాలయం వారికి అందుబాటులో ఉంటుంది సార్. ఎగ్జామ్ అయిపోయిన దాకా మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ ఆల్మోస్ట్ 5 వరకు మేము కార్యాలయంలోనే ఉంటాం. ఆ హెల్ప్ లైన్ అతను ఉంటాడు, నేను అక్కడే ఉంటాను. అందరికీ చీఫ్ సూపరింటెండెంట్స్ అందరికీ నా మొబైల్ నంబర్ తెలుసు, హెల్ప్ లైన్ అతని నంబర్ తెలుసు. కోర్ టీమ్ మెంబర్స్ నంబర్లు కూడా అబ్జర్వర్కి కూడా ఇచ్చాము. ప్రతి అబ్జర్వర్ ఉంటారు అక్కడ. సో ప్రతి సెంటర్కి సిట్టింగ్ అబ్జర్వర్ ఉంటారు. ఏదన్నా ప్రాబ్లం ఉంటే అబ్జర్వర్ తోటి చెప్పొచ్చు, వాళ్ళ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇమీడియట్గా దాన్ని సాల్వ్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం సార్. చివరిగా కార్యక్రమం ముగించే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న కన్వీనర్ గారు. ఇప్పుడు 9వ తారీఖున పరీక్ష పూర్తవుతుంది. ఒక 24 గంటల తర్వాత ఏవైనా సరే వారి కనుక పరీక్షా పేపర్లో ఉన్నటువంటి సందేహాలు మీరు ముందుగా 10వ తారీఖు రాత్రికి మీరు 5 గంటల తర్వాత కీ రిలీజ్ చేయబోతున్నారు ప్రైమరీకి.
ప్రాథమిక కీ విడుదల చేస్తారు, ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఉంటుందని. ఒకవేళ వారికి అబ్జెక్షన్స్ అంటే మీరు ఇచ్చిన కీకి నిజంగా ఆ క్వశ్చన్కి ఉన్నటువంటి కీకి ఆ సమాధానానికి సరితూగకపోతే, మ్యాచ్ అవ్వకపోతే అబ్జెక్షన్స్ని లిఖితపూర్వకంగా మీ కన్వీనర్ కార్యాలయానికి తెలియచేయాలన్నారు. అంటే లిఖితపూర్వకంగా అంటే మెయిల్ ద్వారా పంపించాలా వేగంగా? దానికి ఏమైనా ఒక నిర్దిష్టమైన గడువు అనేది ఉందా, లేకపోతే స్పీడ్ కొరియర్లో రిటర్న్ ఫామ్లో రాసి పంపించాలా, ఎట్లా? లేకపోతే వాట్సాప్ల ద్వారా స్వీకరిస్తున్నారా? ఏ విధానాన్ని మన కన్వీనర్ కార్యాలయం యాక్సెప్ట్ చేస్తుంది, ఇక్కడ అనుసరిస్తుంది? అది 9వ తారీఖు ఎగ్జామ్ అయిపోతుంది. 10వ తారీఖు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మనం ప్రిలిమినరీకి రిలీజ్ చేస్తాం. విద్యార్థులందరూ వెబ్సైట్లో వాళ్ళ హాల్ టికెట్ నంబరు ఎంటర్ చేస్తే కీ తెలిసిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళు రాసినటువంటి వాళ్ళకు క్వశ్చన్స్ తెలుస్తాయి. ఏ క్వశ్చన్కి మన కీలో ఆన్సర్ ఏముంది, వాళ్ళకి ఏదన్నా డౌట్లు ఉంటే ఇమీడియట్గా ఆన్లైన్లో అక్కడే రైజ్ చేస్తారు. రైజ్ చేసినటువంటి అన్నీ మనకు ఎక్సెల్ షీట్లో మనకు వచ్చేస్తాయి సార్. వాటిని దగ్గర పెట్టుకొని మళ్ళీ అగైన్ కీ ఫైనలైజేషన్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ వేస్తాం. 3 years LLB కోర్స్కి, 5 years LLB కోర్స్కి, LLM కోర్స్కి 3 members or 4 members తోటి కమిటీలు, విడివిడిగా కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఆ కమిటీ మెంబర్స్ని అంటే మంచి లాలో ఎక్స్పర్ట్స్, టీచర్స్గా బాగా సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు బయట నుంచి యూనివర్సిటీస్ నుంచే వస్తారు. వాళ్ళతోటి అవి చూసిన తర్వాత వాళ్ళు రైజ్ చేసినటువంటిది జెన్యూనా కాదా అనేటువంటిది ఐడెంటిఫై చేసి, జెన్యూన్ అయితే వాళ్ళకి న్యాయం చేకూరుస్తారు, జెన్యూన్ కాకపోతే దాన్ని డిలీట్ అని చెప్పేసి దాన్ని మామూలుగా దాన్ని వదిలేస్తారు సార్. అది కూడా మనం ఎక్సెల్ షీట్లోనే ప్రిపేర్ చేసి మనం మళ్ళీ టీసీఎస్ వాళ్ళకి ఆన్లైన్ హైయర్ ఎడ్యుకేషన్కి పంపడం జరుగుతుంది. దాని ప్రకారం ఆ తర్వాతనే మనకు రిజల్ట్ ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ కన్వీనర్ గారు. ఎన్నో సందేహాలకి అలాగే పరీక్ష లాసెట్కి సంబంధించి విద్యార్థులు 9వ తారీఖున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పరీక్షా కేంద్రానికి ఎన్ని గంటలు ముందుగా రావాలి, పరీక్షా కేంద్రంలో వాళ్ళు తీసుకురావాల్సినటువంటి గుర్తింపు కార్డుల విషయం గురించి, అలాగే అక్కడ ఎదురైతే వారికి సహాయపడేటువంటి అబ్జర్వర్ సిబ్బంది ఎవరైతే ఉంటారో కన్వీనర్ కార్యాలయానికి అనుసంధానంగా అనేక విషయాలు మా ధర్మపీఠం ప్రేక్షకుల కోసం, ముఖ్యంగా లా విద్యను అభ్యసించేటువంటి విద్యార్థుల కోసం మీరు క్షుణ్ణంగా అలాగే వారందరికీ కూడా విశదమయ్యే విధంగా స్పష్టంగా మీరు వివరించినందుకు మా ధర్మపీఠం తరపున కన్వీనర్ కార్యాలయానికి, ప్రత్యేకంగా కన్వీనర్గా 2వసారి నియమితులైనటువంటి ఆచార్య సత్యనారాయణ గారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం అండి. నమస్తే సార్. మరొక్కసారి విద్యార్థులకు సూచన, మనకు 1 గంట నుంచే ఎగ్జామ్ హాల్లోకి ఎలో చేస్తారు. అంటే 1.5 hour బిఫోర్ నుంచే బిగిన్ చేస్తారు. కాబట్టి టయానికి ఎగ్జామినేషన్ హాల్లో ఉండి అందరూ మంచిగా ఎగ్జామ్ రాసి అందరూ పాస్ కావాలని చెప్పేసి కోరుకుంటూ ధర్మపీఠం వారికి నా నమస్సుమాంజలి. థ్యాంక్ యూ సార్.